నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఈ నెల 27వ తేదీన శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని కేజీఆర్ గార్డెన్లో జరగాల్సిన సిపిఐ సిద్దిపేట జిల్లా 4వ మహాసభ అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సిపిఐ మండల కార్యదర్శి గడిపే మల్లేష్ తెలిపారు. బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అనవేరి సింగిరెడ్డి అమర్ల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గడిపే మల్లేష్ మాట్లాడుతూ, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, సంస్థాగతంగా నిర్మాణాన్ని పెంచడం కోసం గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించే మహాసభలలో భాగంగా ఈ నెల 27న హుస్నాబాద్లో జరగాల్సిన సిపిఐ జిల్లా మహాసభ వాయిదా వేయడం జరిగిందని, మహాసభను ఎప్పుడు నిర్వహించేది తదుపరి తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం కార్యదర్శి, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి ఎగ్గోజు సుదర్శన్ చారి, కోశాధికారి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్, భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పొదిల కుమారస్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ నెల 27 తారీఖు శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో సిపిఐ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు జరిగేనుండే. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మహాసభల్ని వాయిదా వేయాలని చెప్పి ఆహ్వాన సంఘం నిర్ణయం జరిగింది. ఏదేమైనా మళ్ళీ తదుపరి డేటు మళ్ళీ మీకు తెలియజేస్తాం. అందుకు అందరూ సహకరించాలని ఆహ్వాన సంఘం వైపు నుండి విజ్ఞప్తిస్తాం.